ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, రీసెంట్గా మనము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సంబంధించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. అంటే తరచు గొడవలు పడుతూ ఉంటారు, మరి వర్క్ షేరింగ్ కానీ, ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే కనుక ఆ పని నువ్వు చెయ్యి, ఈ పని నేను చేస్తాను, షేర్ చేసుకోవడం, ఇలాంటివి మనం చూస్తున్నాం. మరి కొత్తగా ఏంటంటే అమెరికాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ షేర్ చేసుకున్నారు. ఆ మనింది నువ్వు ఇల్లు తుడు, నేను వంట చేస్తాను, నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తా అని చెప్పేసి. కానీ తను ఏం చేస్తాడంటే తన పని చేయకుండా తారీ కూర్చొని టీవీ చూస్తున్నాడు. టీవీ చూడటమో రిలాక్స్ అవుతున్నారు. ఈమె ఏమైందంటే ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి పక్కనే, మీకు ఆల్రెడీ న్యూస్ తెలుసు మీకు, మరి నైఫ్ తీసుకోవడం, తన్ని అటాక్ చేయడం చేశారు. తర్వాత అరెస్ట్ అయ్యారు. ఇదంతా ఓకే. అంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న విషయాలకే, మరి అమెరికాలో మరి అమెరికా సంబంధాలు అంటారు, అది ఇది అంటా ఉంటారు కదా, మరి ఒక్కసారి మాట్లాడు. అది ఆ కంట్రీ ఒక్కటే అని కాదు, ఏ కంట్రీ అయినా సరే మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ, స్వతంత్రాలు, సౌకర్యాలు, ఏదైనా సరే అందుబాటులో ఉండే విషయాలు ఏవైనా ఇక్కడ ఉన్నట్టు ఏ కంట్రీలో ఉండవు. మనకి అందరికీ ఆ విషయం తెలిసిందే. మీరు అన్నట్టు సంబంధాలు వెతుక్కునేటప్పుడు కానీ, ఇలా లవ్ చేసుకుని వాళ్ళే సెట్ చేసుకునేటప్పుడు కానీ ఏమవుతుందంటే ముందు చూపు ఉండదు. వెళ్ళాలి, అక్కడ వాళ్ళనే చేసుకోవాలి, అక్కడ వాళ్ళనే చేసుకోవాలి. అక్కడ వాళ్ళనే చేసేసుకుంటే బాగా డబ్బులు, అది ఓకే, మంచిదే. మనం ఇక్కడ డబ్బు లేక ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అక్కడికి వెళ్తే బాగా డబ్బు సంపాదించుకుని మనం మంచి బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే వెళ్తారు అందరూ. ఆ ఒక్క మక్సదే తప్ప ఇంకేం మరొకటేం ఉండదు అక్కడ. సో మరి దానికోసమే మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో మీరు ఇక్కడ ఒప్పందాలు చేసుకుని, ఎన్నో సాక్రిఫైజులు చేసుకుని, ఎన్నిటికో కాంప్రమైజ్ అయ్యి, ఎన్నిటికో మీరు అడ్జస్ట్ అయ్యి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే సహజ సిద్ధంగా ఏమవుతుందంటే మనకుండే మెంటాలిటీ ప్రకారము కొంచెం స్వతంత్ర భావాలు ఎక్కువ మనకి. ఎక్కడ కూడా తలవంచని వీరులు మనం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అయితే తలవంచని వీరులు అనే క్రమంలో ఆడవాళ్లే తల వంచుతారు పాపం చాలా వరకు, మగవాళ్ళు వంచరు. అక్కడక్కడ వంచుతారు కానీ, అంటే ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి. పర్టికులర్ ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఈ ఎవరి మట్టుకు వాళ్ళే తల వంచకుండా ఉన్నారని నాకు అనిపిస్తుంది. దీనికన్నా ముందు మనం అక్కడికి వెళ్ళినప్పుడు పనివాళ్ళు కానీ, ఇంకొకటి సౌకర్యాలు మనకేమి ఉండవు ఒక డబ్బు తప్పితే. అది రెంటెడ్ హౌస్ అనుకోండి ఒక రకంగా ఉంటుంది, ఓన్ హౌస్ అయితే ఇంకోలా ఉంటుంది. ఏది ఏమైనా అక్కడ సర్వెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈవెన్ పిల్లలు పుట్టితే కూడా పేరెంట్స్ ఎవరన్నా వెళ్ళి చేసుకోవడమే తప్ప ఎవరు ఉంటారు. బాగా డబ్బులు ఉంటే మేడ్ని ఎవరన్నా టెంపరీ బేస్ మీద పెట్టుకుంటారు. పేమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి చాలా అండి, అవర్స్ బేసిస్. అది కూడా రోజుకు ఒక 2-3 గంటలు చూసిన అమ్మాయ అనుకునే పరిస్థితి అనమాట. ఆ 2-3 అవర్స్కి ఎన్నో డాలర్లు తీసుకుంటారు. ఇంకా మిగతా అన్ని అవర్స్ వీళ్ళు ఇబ్బంది పడాల్సిందే. కానీ ఆ కాస్త సమయమైనా మేము ఫ్రీగా ఉండగలుగుతామని చెప్పి పెట్టుకోగలిగిన వాళ్ళు, లేని వాళ్ళు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇక్కడ మనకి సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఒక పాప పుట్టింది, బాబు పుట్టాడు అనుకోండి, ఇంట్లో పుట్టింటికి వెళ్తారు, 5 నెలలో 6 నెలలో, వీలైతే సంవత్సరము అక్కడే ఉంటారు. జాబ్ చేసే వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి చేసుకుంటున్నారు, ఓకే, బాగుంది. అక్కడ అట్లా లేదుగా. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, ఇద్దరే ఉండండి, నలుగురే ఉండండి, మీరే చేసుకోవాలి. అది ఇద్దరికీ అండర్స్టూడ్, తెలిసిన విషయం అయినప్పుడు మరి ఒకళ్ళు కూర్చోవడం, ఒకళ్ళు చేయడం అనే పద్ధతి కరెక్ట్ కాదు. ఒకవేళ చిన్నపిల్లలు లేకపోయినా కూడా టైంకి అందరూ జాబ్ చేస్తే తప్ప వెళ్ళే పరిస్థితి, ఇల్లు నడిచే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అందరూ వెళ్ళాల్సిందే, అందరూ సంపాదించాల్సిందే అని అన్నప్పుడు అందరూ ఈక్వల్గా చేసుకుంటూ ఉండాలి. నువ్వు ఒకటి చేస్తే నేను ఒకటి చేయాలి, నువ్వు అది చేస్తే నేను ఇది చేయాలి అనే అండర్స్టాండింగ్ నోట్తో చెప్పకపోయినా చేత్తో కళ్ళతో చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. అంటే చెప్పిన పని చేయకపోతే అటాక్ చేసేస్తారా? లేదు, నేను అదే అక్కడికే వస్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ కూడా మనం తీసుకుంటే నేను క్లారిటీగా చెప్తున్నాను. చూడండి, మన మగవాళ్ళు కూర్చుంటారు, అలాగే ఏ ఏజ్ వాళ్ళైనా కూర్చుంటారు. అయితే పెళ్లిగాని అబ్బాయిలు ఉంటే కూడా అమ్మలు పని చెప్పరు కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే అమ్మాయిలకు కూడా పని చెప్పట్లేదు. కొంచెం ముందుకు వెళ్తే కనుక అమ్మాయిలకి పని చెప్పేవారు, అబ్బాయిలకి చెప్పేవారు కాదు. అంతకుముందు అయితే అసలు మగవాళ్ళని అలా కూర్చోబెట్టి పూజలు చేసేవారు. మరి అది వేరే కంట్రీస్లో అది సాగదు. అందరు నడుములోంచి తలలోంచి చేసుకోవాల్సిందే. చివరికి వాష్రూమ్స్, ల్యాబరేటరీస్ కూడా కడుక్కోవాల్సిందే. అది ఎవరు కడగాలి అని అంటే ఇద్దరు భార్యాభర్తలు అయినప్పుడు ఇద్దరు చెరొకసారి కడుక్కోవాలి, తప్పనిసరి పరిస్థితి. అదే పరిస్థితి మనకి ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉన్నప్పుడు ఓన్లీ లేడీసే కడుగుతున్నారు ల్యాబరేటరీస్, జెంట్స్ కానీ పిల్లలు కానీ కడగటం లేదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడో మహానుభావులు ఉంటే కడుగుతున్నారు, ఒకసారి కడిగి పోజులు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదు,
ఇప్పుడు రెగ్యులర్గా ఉండే రోజు వంట చేసుకోవాల్సిందే భోజనం చేయాలంటే, అలాగే రెగ్యులర్ వర్క్స్ ఉన్నప్పుడు అందరూ పంచుకోవాల్సిందే. ఇప్పుడు మన కంట్రీలో కూడా అదే పరిస్థితి వస్తుంది, ఆల్రెడీ వచ్చింది. పని వాళ్ళకి జీతాలు పే చేయలేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, చేసుకోలేక అటు పని వాళ్ళని పెట్టుకోలేక నరకయాతన ఆడవాళ్ళు అనుభవిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కొంతమంది ఆడవాళ్ళు అన్నీ నేనే చేయాలా అని కసితోటి పంతంతో, అంటే అన్నీ నేనే చేయాలా కాదు, అసలు సగం నువ్వు ఎందుకు చేయవు అనే వాదన ఇక్కడ కూడా ఉంది మనకి. అక్కడ వేరే కంట్రీ అని నేను చెప్పట్లేదు, ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రవర్తన అక్కడ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మన బేస్ ఇక్కడ మాట్లాడదాం. ఏం చేస్తారంటే నువ్వు ఇవన్నీ చేయాలి, నేను కొన్నే చేస్తాను, లేకపోతే బయట నుంచి నేను వంట చేయాలి, నువ్వు ఈ పనులు చేయి, నేను వంట చేస్తాను. నేను వంట చేయాల్సిన ప్లేస్లో ఏం చేస్తున్నాను, ఆర్డర్లు పెడుతున్నాను, లేకపోతే ఏదన్నా ఒకటి చేస్తాను, మిగతా ఆర్డర్ పెడతాను. లేకపోతే అత్తగారు అమ్మగారు వస్తే వాళ్ళ నెత్తి మీద పడేసి వెళ్ళి కూర్చుంటుంది జాబ్ దగ్గర, లేకపోతే పిల్లలు ఉన్నా సరే వాళ్ళ ముఖాన్ని పడేసి వీళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇల్లు ఏమవుతుంది కదా. అది ఇంకొక పాయింట్ ఏంటంటే, పని దగ్గరకు వస్తే ఇక్కడైనా సరే అక్కడైనా సరే బాధ్యతతోటి ఇద్దరం సమానంగా చేసుకోవాలనేది ఉండాలి. పని మనిషి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇద్దరికీ కూడా కొంత పని తగ్గుతుంది. అయినా కూడా వాళ్ళు ఏవో ఒప్పుకున్న పనులు చేసి వెళ్తారు, మిగతా ఇంటీరియర్ చాలా ఉంటుంది. ఉన్నప్పుడు అవంతా కూడా లేడీసే చేస్తూ ఉంటారు సాధారణంగా. అంటే సాధారణంగా ఇంటి మీద శ్రద్ధ ఉన్న మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మాత్రం ఏదో సర్దునట్టు డెకరేట్ చేసినట్టు చేస్తారు, ఉన్నారు, లేదని అసలు అనద్దు. వాళ్ళ ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉన్న మగవాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సాధారణంగా కూర్చుంటారు, నాకు పని చెప్తావా అన్నది లోపలైతే డిగ్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి. నాకు పని చెప్తుందా, లేచి వెళ్ళి చేసినప్పటికీ కూడా ఈ భావాలు అయితే వాళ్ళలో మొలకెత్తాయి. దాంతో కోపం వస్తుంది. ఆడవాళ్ళకి ఏమవుతుందంటే ఇరిటేషన్గా ఉంటుంది, వాళ్ళ ఆ ప్రవర్తన వీళ్ళని రెచ్చగొట్టినట్టుగా ఉంటుంది. అర్థమవుతుందా? రెచ్చగొట్టినట్టు 1కి 4 సార్లు వీళ్ళు అంటారు, వాళ్ళు సైలెంట్ వహిస్తారు. ఆ సైలెన్స్ అనేది వీళ్ళకి ఇంకా హెరాస్మెంట్గా ఉంటుంది, ఒక టార్చర్ లాగా ఉంటుంది. ఏంటి మాట్లాడవేంటి, ఎన్నిసార్లు చెప్పినా సమాధానం ఉండదేంటి, అంత నిర్లక్ష్యం ఏంటి, నేనే చేసుకోవాలా, నేనేమన్నా పని మనిషిలాగా వచ్చానా, మరి నాకు ఒంట్లో ఎన్నో బాధలు ఉంటాయి, నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదు, ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి, లేకపోతే నాకు ఈరోజు పని చేయబుద్ధి కావట్లేదు, ఇన్ని ఉంటాయి ఆడవాళ్ళకి. ఉన్నప్పుడు ఇన్ని వాగుతున్నప్పుడు ఆడవాళ్ళు పాపం వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? ఒకవేళ అసలేది పని చేయకుండా మొత్తం మొగుడు మీద నెట్టే ఆడవాళ్ళు ఉన్నప్పుడు మగాడు అలా కూర్చోవటం అనేది సహజమే, ఇక్కడైనా కానీ వేరే కంట్రీలో అయినా కానీ. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మొత్తానికి ఈ విషయమే బయటకు వచ్చింది. నువ్వెందుకు పని చేయవు, అతను నేను చెయ్యను. ఈ రెచ్చగొట్టడం అనేది అతని నుంచి స్టార్ట్ అయిందా? అసలు ఈవిడ ఏమీ చేయకుండా భర్త మీద రుద్దుతుందా? అసలు ఏమీ చేయకుండా భర్తతోటే పనులు చేయించే ఆడవాళ్ళు ఆ కంట్రీలో ఉన్నారు. గతి లేక దిక్కు లేక ఆ మగుడు చచ్చినట్టు చేసినంత చేస్తున్నాడు, చేయలేని వదిలేస్తున్నారు. ఇల్లంతా పాకిదొడ్లాగా తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఇంటికి వెళ్తే వాసన, ఇంట్లోకి అడుగు పెట్టలేం, మన కప్పు కాఫీ కూడా ఇచ్చే గతి ఉండదు ఆ కొంపల్లో. మనం అలాంటి ఇళ్ళకి ఎవరు వెళ్ళని కూడా వెళ్ళరు, ఎందుకంటే ఒకసారి 2 సార్లు తెలిసిపోతుంది, ఇంకెవరు వెళ్ళరు. వీళ్ళు వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు. అంటే సమాజాన్ని కూడా వీళ్ళు దూరంగా పెట్టుకుంటారు. వీళ్ళు ఇంట్లో ఏం జరగదు, ఒకళ్ళ ఇంటికి వెళ్తే తిని రావాలి, వాళ్ళని పిలిస్తే వీళ్ళు పెట్టలేరు. చేసేది ఎవరు? పంతం, పోటీ. ఆడవాళ్లలో కనుక పని చెయ్యను అనే నేచర్ ఉంటే, నేనే ఎందుకు చేయాలి అనే నేచర్ కనుక ఉన్నట్టయితే ఈ పరిస్థితి వస్తుంది. మగవాళ్ళు అసలు ఏది ముట్టుకోలేదనుకోండి, అది ఇరిటేషన్ లాగా తయారవుతుంది. సో ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అవుతూ ఉంటుంది, పంతం బాగా పెరిగిపోయి మగవాళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు. దీనికి కూర్చుని నాతో పని చేస్తుందని కోపం కూడా పెరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది? అది ఆమె ఏం చెప్తుందంటే, ఏదో సహాయం అడిగాను, చేయలేదు, నేను ఏదో కోపంలో అలా చేసేసానని కోర్టులో చెప్పుకుంది. ఆమెను ఏదో రిలీజ్ చేశారు, జస్ట్ వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం కనుక ఇలా జరిగితే కేసు ఫైల్ చేస్తాం అని చెప్పారు. అదే మనకైతే ఇక్కడ ఇంత తొందరగా కేసులు తేల్చరు, చాలా రోజులు సాగుతుంది. అటెంప్ట్ టు మర్డర్ కింద ఆవిడకి ఏదో శిక్షలు ఉంటాయి. అయితే వాళ్ళు అలా ఎక్స్క్యూజ్ చేసి బయటకు వదిలేరు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన సయోధ్య ఎలా ఉంటుంది? సర్దుబాటుతనం అనేది నవీనా గారు 1 సారి 2 సార్లు 10 సార్లు జీవితకాలం సర్దుకోవాలంటే ఎవరు సర్దుకుంటారు? ఆ అబ్బాయి అయినా సరే ఎప్పుడు ఇలాగే చేస్తుంది, అమ్మాయి పని చేయకుండా అతనితోనే చేయిస్తుంది, అతను ఎందుకు సర్దుకుంటాడు? లేదు, అతను ఎప్పుడు ఏ పని చేయడు, మొత్తం ఈవిడే చేస్తుంది. ఈవిడ ఎంతకాలం విసుగురాదా చెప్పండి? ఎప్పుడు చూసినా పని 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 పని, వంట చేయి, ఇల్లు సర్దు, వంట చేయి, పిల్లల్ని చూడు, ఎంత బోర్గా ఉంటుంది. ఉద్యోగం చేసినప్పటికీ కూడా డబల్ స్ట్రెస్. అక్కడ జాబ్కి వెళ్ళాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. సేమ్ పొజిషన్ మనకి ఇక్కడ నడుస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళేది ఎందుకు? అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు మారటం లేదు? మారి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పిల్లలు పుడతారు, పెళ్ళిళ్ళతో పిల్లలు పుడతారు, ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇంకా మారాల్సిన అవసరం ఉంది ఇద్దరికి. అలాంటప్పుడు ఆమె అన్నిసార్లు అడగడం ఎందుకు, ఈయన చేయను అనడం ఎందుకు?
మరి ఆ రెచ్చగొట్టింది ఎవరు? ఇక్కడ పర్టికులర్గా మాట్లాడుకుంటే ఇక్కడ రెచ్చిపోయింది ఆవిడ, రెచ్చగొట్టింది అతను. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఎవరు గొప్ప ఎవరు తక్కువ, అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారా అబ్బాయిని సపోర్ట్ చేస్తున్నారా అనేది అప్రస్తుతం. ఇక్కడ ఇది ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంది. కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టడం కాదు, దీనికి డెప్త్గా ఆలోచించండి. ప్రతి ఇంట్లో ఇలా జరుగుతుందా లేదా, అప్పుడు రూట్ కాజ్ వాళ్ళకి అర్థం అయిపోతుంది. అర్థమైపోయినప్పుడు ఇలాంటి దరిద్రపు కామెంట్స్ పెట్టకండి. థ్యాంక్ యూ.